నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సాయి నాకు బాగా తెలుసు అన్న. వాడు ఇప్పటి నుంచి కాదు, ఒక 6-7 నెలల నుంచి రెగ్యులర్ గా తెలుసు. వాడు మంచిగా ఎట్లంటే బాగా టాలెంటెడ్. వాడు ఎప్పుడు ఏది మాట్లాడినా చదువు గురించే మాట్లాడతాడు. వానికి ఈ డిపార్ట్మెంట్ లో ఎంత టార్చర్ అంటే, ఆయన ఎవరో రైటర్ అంట. రైటర్ చెప్పినట్టే స్టేషన్ మొత్తం నడుస్తుంది అక్క. సిఐ కూడా రైటర్ చెప్పినట్టే నడుస్తుంది, వాళ్ళకే నడుస్తుంది. మాకు వాల్యూ ఉండదు. నాకు అదేమంటారు, కంప్యూటర్ డ్యూటీ ఇచ్చారు వాళ్ళకి. ఆ కంప్యూటర్ డ్యూటీ నేను చేయలేకపోతున్నాక, నైట్ మొత్తం అది ఉంటది. నైట్ నేను చేయలేకపోతున్నా, నా వల్ల అయితే లేదు. ఇంకోరు నియమంటే ఇస్తలేరు. నా డ్యూటీ పాస్పోర్ట్ కూడా లాక్కున్నారక్క. నేను డ్యూటీకి వచ్చినా నాకు అటెండెన్స్ వేయట్లేదక్క అని చెప్పిండు. ఏదో ఏముందిరా, పనిష్మెంట్ డ్యూటీస్ వెళ్ళిపోరాదురా, ఎందుకు ఈ తతంగం అని కూడా అన్నాను. లేదక్క, నాకు మాట్లాడినా ఎవరో మేడం నేను చెప్తాక అన్నాడు. ఏం చెప్పిండో ఏమో, కానీ వాడికైతే డ్యూటీ ప్రెజర్ తప్ప పర్సనల్ గా ఏ ప్రాబ్లం లేదన్న. నాకు వాడు బాగా తెలుసు, నా సొంత తమ్ముని కన్నా ఎక్కువ. వానికి పర్సనల్ గా ఏ ప్రాబ్లం లేదు, ఏ ఎకనామికల్ ప్రాబ్లం లేదు. వాళ్ళ అన్న కూడా ఏఆర్ కానిస్టేబుల్. వానికి 3 అక్క చెల్లెళ్ళు. వాళ్ళ చిన్నక్క ఎకనామికల్ గా బాగుందని ఎప్పుడు చెప్పేటోడు. వాళ్ళ చిన్నక్క భర్త ఏదో సర్పంచ్ ఉంటే ఓడిపోయిందని. వాడికి అయితే డ్యూటీ ప్రెజర్ తప్ప ఇంకే ప్రెజర్ లేదన్న. వాని ప్రాణం అయితే ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు మింగిరు తెలుసా, నిలువున వాని ప్రాణం మింగిరు. ఇదైతే కరెక్ట్ కాదు. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ లా వాళ్ళ ప్రాణాలు ఇట్లా మింగుతారా? ఎందుకు ఈ పోలీస్ డ్యూటీలో పిల్లలు జాయిన్ అవుతారో కూడా నాకు అర్థమైంది. వాని ప్రాణం అయితే నిల్వున మింగిరు. వాడు సూసైడ్ చేసుకునేంత అన్మెచ్యూరిటీ క్యాండిడేట్ కూడా కాదు. వాడికి జీవితం మీద మస్తు ఆశ. నేను ఈ పెద్ద పోస్టులు కొట్టాలక్క, కొడితే పెద్ద పోస్టే కొట్టాలక్క, నాకు కొంచెం మిస్ అయిందక్క అని ఎప్పుడు చెప్పేటోడు. వాడు అసలు ఆయన రైటర్ చెప్పినట్టే నడుస్తుందక్క. సిఐ కూడా నన్ను పిలిచి తిట్టిండక. ఏమో పేరన్నా నాకు తెలియదు, రైటర్ అని చెప్పి. అర్థం కాలే. 10-15 రోజుల నుంచి వాడు చెప్తానే ఉన్నాడు. ఇది రెగ్యులర్ గా అయితే 10-15 రోజుల నుంచి చెప్తున్నాడు. మనకి ఏదో కంప్యూటర్ బాగా వచ్చని వానికి అనలేసిరు. ఒక రోజు ఏదో క్యాజువల్ గా చేసినాక అదే నాకు పర్మనెంట్ చేసిరు. ఇప్పుడు ఇంకోరు నియమంటే ఇస్తలేరు, నాకు అదే పర్మనెంట్ పెడుతుర్రక్క, నన్ను టార్చర్ పెడుతుర్రక్క అని చెప్పిండు. టార్చర్ అంటే టార్చర్ పెడుతుండ్రక్క అని చెప్పి నేను ఆడికి చెప్పిన, వద్దురా పనికిమాలిన డ్యూటీ ఎందుకు. హాస్టల్లో వాడు ఎంత మంచోడు అంటే అన్న, 1000 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా అని బిఎన్ రెడ్డి హాస్టల్కి వెళ్ళిపోయిండు. మరి దారుణంగా టార్చర్ తెలుసా. మరి డిపార్ట్మెంట్ ఇంత పశువులు ఉంటారా ఇంట్లో, వాళ్ళ డిపార్ట్మెంట్ ప్రాణాలు వాళ్ళే మింగుతారా మరి ఏదో తెలియదు. కానీ దారుణంగా వాళ్ళనైతే డిపార్ట్మెంట్ టార్చర్ అయినా, ఇది 100% డిపార్ట్మెంట్ టార్చర్. నేను ఇట్లా అడుగుతుంటే నువ్వేమన్నావురా, నువ్వేదో అడిగినావు, ఎవరో అక్క అందులో కానిస్టేబుల్ గానే ఎవరో పనిచేసే అక్క, వద్దురా అట్లా అడగకరా అని చెప్పింది అక్క. అంటే ఏముందిరా అందులో, నీది చేయబుద్ధి అయితే చెయ్యి, లేకపోతే బయటకు వచ్చి చదువుకోరా అన్నాడు. వాని ఫ్రెండ్స్ అందరు ఏదో డ్యూటీలు ఉన్నాడక్క, నేను పోతాక కొన్ని రోజులు లీవ్ పెడతాక అన్నాడు. నాకైతే ఫైనల్ గా నా దగ్గర ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఇదైతే వాడు నాతో రెగ్యులర్ గా మాట్లాడింది అయితే డిపార్ట్మెంట్ వాళ్ళ టార్చర్. ముఖ్యంగా రైటర్ సిఐ నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటే, మాట్లాడుతున్నారక్క, రైటర్ చెప్పిందే ఇంటారక్క అని చెప్పింది. నీకు తెలియదక్క ఈ డిపార్ట్మెంట్ లో అన్నాడు. మరీ దారుణం అన్న. ఏదన్నా ఉండని ఎట్లన్నా ఉండని, కానీ వాడు 2000 బార్న్ అన్న, 2000 సంవత్సరాల్లో పుట్టిన పిల్లగాన్ని ఇంత దారుణంగా వాని జీవితాన్ని హరించడం అయితే కరెక్ట్ కాదు. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా పోతారో మరి ఏందో వాళ్ళ డిపార్ట్మెంట్ నాకు తెలియదు, కానీ వాడు 2000 సంవత్సరాల్లో పుట్టిన పిల్లగాడన్నా. వాని జీవితం వల్ల మస్తు ఆశలు ఉన్నాయి. వానికి పిచ్చలవాటు ఒక్కట్లేదు. చదువు తప్ప. వాడు నాకు కూడా 2-3 బుక్స్ తెచ్చిచ్చిండు అన్న. వాడు ఈ మానసిక శాస్త్రానికి సంబంధించిన నాకు కూడా తెచ్చిచ్చిండు. మరి కానిస్టేబుల్ లైఫ్ ఎంత దారుణంగా ఉంటది అక్క అని వాడు. మరి ఇదైతే నిజంగా చెప్తున్నానా, 20 ఏళ్ళ పిల్లగాళ్ళ 22 ఏళ్ళు 25 ఏళ్ళ పిల్లగాని జీవితం హరించడానికైతే ఈ డిపార్ట్మెంట్ కి హక్కు లేదు. ఆ జీతం పాడుగా వాళ్ళు ఏం జీతం ఇస్తారో గానీ నిల్వన డిపార్ట్మెంట్ ముంచిందన్న వాడిని అయితే. నా దగ్గర సాక్ష్యాలు లేకపోవచ్చు, నేను రికార్డ్ చేయకపోవచ్చు, కానీ వాడు నేను ఇన్న మాటలకైతే, వాడు నాకు చెప్పుకున్న గోసకైతే నిల్వన డిపార్ట్మెంట్ ముంచింది. ఇది మరీ దారుణం. జూన్ 3వ తేదీన కురుపల్లిలో చోటు చేసుకున్న జయదీప్ మిస్టరీ డెత్ ఘటనపై లింగన్న గౌడ్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ తమ కుటుంబానికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జయదీప్ మృతికి సంబంధించిన కేసులో తమ కుటుంబాన్ని అనవసరంగా లాగి ఇబ్బందులకు గురి చేయొద్దని, తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా అసత్య ప్రచారాలు చేయవద్దని వారు కోరారు. తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, అవసరమైతే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేసి తమకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని సత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతే మాకు తెలుసు, కానీ ఆ దైవ సాక్షిగా ఎవరికి కానీ మా గ్రామంలో కానీ
ఎవరు కానీ హత్య చేయండేది ఏవీ లేవు. మేము ఎక్కడికైనా ప్రమాణానికి సిద్ధమై ఏ గుడికైనా స్నానం చేసుకొని ఇప్పుడు రమ్మనే మేము బయలుదేరి రాగలుగుతాము. వీడియో ఈ న్యూస్ చూసి రమ్మనే కూడా మేము అప్పుడే ఇమిడి వస్తాము. ఎక్కడికైనా వచ్చాక మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇట్లా పోస్టులు పెట్టద్దండి, అర్థం చేసుకోండి అనేసి మేము దయవిచ్చి కోరుకుంటా ఉన్నాం. మా బిడ్డ అయినా శిక్షిస్తున్నామో దాని గురించి ఎవరికైనా బిడ్డ చనిపోయాడు, నీకైనా బిడ్డే, నాకైనా బిడ్డ చనిపోయిన దానికోసమే మేము కూడా ఇంత వెయిట్ చేసి అయ్యో ఒక బిడ్డ ప్రాణం పోయిందే అని మేము కూడా కుంగిపోయినాం. ఇక్కడ మైనర్ బాలిక, అక్కడ బిడ్డ చనిపోవడము రెండు కూడా మాకు కలిసి వేసినాయి. ఆ కలిసి వేసిన దానికి మేము గమ్మున ఉంటే వాళ్ళు పదే మీడియా ముందరికి వచ్చి ఇట్లా నా పేరు వసంత అనడము, ఇట్లా వాళ్ళు లింగనగౌడ్ ప్రధాన ముద్దాయి అనడము, ఇవన్నీ మంచి ధర్మం కాదు. మీకు ఎక్కడైనా చట్టంగా ఉంది కదా, ఏ ఉన్నాయో ఆరోపణలు వాళ్ళతో సబ్మిట్ చేసి ఎక్కడ కానీ ఏమైనా ఇట్లా ఉంటే సబ్మిట్ చేసి మమ్మల్ని ఎక్కడ రమ్మన్నా, యా కోర్టుకి రమ్మన్నా, యా సబ్ జైలుకి పొమ్మన్నా వెళ్ళిపోతాం. ఇట్లా అవన్నీ చేయొద్దండి, దయ ఉంచి మా పరువు తీయొద్దండి. మేము కూడా 10 మందిలోకి పై వచ్చేవాళ్ళు ఏమి ఇట్లాంటి పనులన్నీ చేయొద్దండి, దయ ఉంచి చెప్తా ఉన్నాం. అర్థం చేసుకోండి, మీకు ఏమన్నా ఉంటే తెలుసుకోండి, వద్దని చెప్పలేదు. మేము ఎక్కడ ఎవరిని కాపాడేంత స్థితిలో మనం లేవు. కాకపోతే ఓకే. బంగారుపాలెం గుంటూరు కురపల్లి నుంచి ప్రదీప్ జయదీప్ అనే అబ్బాయి ఈ దండపల్లి కురపల్లి గ్రామానికి 1 గంట ప్రాంతం రాత్రుల్లో వచ్చినాడంట. అంటే 3 కలిసి వచ్చినారు. వాళ్ళు తీసుకొని పోయాక వచ్చినారో లేకుంటే ఏం చేసేదానికి వచ్చినారో మాకేం తెలియదు. కానీ వాడు కింద పడి ఏమో అయినాడని మాత్రము తెలుస్తూ ఉంది. ఇంకోటి మా ఊర్లో గిట్టని వాళ్ళు కొద్దిమంది మా పైన వీళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు అని చెప్పి ఊరికే పేర్లు ఇచ్చేసినారు. అది వాళ్ళకి మా పేర్లంతా అసలు కూడా తెలియదు. వాళ్ళకి వేరే గిట్టని వాళ్ళు ఏదో ఆ విధంగా చేసినారు. కానీ మేము ఆ పనులు ఏం చేయలేదు. మాకు అసలు ఏ విషయము తెలియదు. 2 రోజుల తర్వాత తెలిసింది. మాకు ఊర్లో ఉంటే కూడా మాకు తెలియదు అది. ఇంకోటి ఏమిటంటే వాళ్ళు నిజంగానే ఆ విధంగా వాళ్ళకి ఏదో ఆతలు ఉన్నాయి అంటారు. కానీ పక్కనకి రమ్మను, యాటికి వాడికి ఏడికి నమ్మకం ఉంటే వాడికి రమ్మను. ఎవరెవరు చెప్తారో అంతా మేము వస్తాము. వాళ్ళు ప్రమాణం చేయను, మేము చేస్తాం. మాకేమీ అభ్యంతరం లేదు. మాకు ఈ సంబంధమే లేదు, ఈ సాగుకి దానికి సంబంధమే లేదు. మేము కూడా ఎన్ని రోజులు ఏమి గుమ్మలో ఉండిపోయినామంటే ఒక ప్రాణం పోయింది. ప్రాణం ఉండేది మనం కూడా వాళ్ళు ఇచ్చినట్లుగా మనం కూడా ఇస్తే అది సబబు కాదు. అందులో అంతా మన జాతి వాళ్ళు తెలిసిన వాళ్ళే అంతా. దానికోసం మేము గమ్మున ఓడిపోయినాము. ఇంకా వాళ్ళు అదే పనిగా అదే వీడియోలకి పాడు ఇస్తూ ఉంటే మేము కూడా ఇంకా గమ్మున ఉంటే కుదరదు. ఇప్పుడు ఎదుటోడు చెప్తా ఉంటే మనం కూడా ఏదో ఒకటి ఉండింది లేదు చెప్పాలి కదా. చెప్పకుండా పోతే కాదని మేము కూడా ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. గుంటూరు జీజీహెచ్లో జూడోలు ఆందోళన చేపట్టి ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిన్న ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని జూనియర్ డాక్టర్లు తెలిపారు. ముఖ్యంగా స్టైఫండ్ పెంపు, అలాగే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు మించకుండా చూడాలని డిమాండ్ చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంఎస్సీ, పిహెచ్డి రిక్రూట్మెంట్ను 15% లోపే పరిమితం చేయాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లకు సుమారు 30% తక్కువ స్టైఫండ్ అందుతోందని వారు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. విజయవాడ రెగ్యులర్గా మీటింగ్స్ అవుతున్నాయి, కానీ ఎక్కడ కూడా రికగ్నైజేషన్ ఇవ్వట్లేదు. నాకు తెలిసి గవర్నమెంట్ ఎప్పుడు సండే పని చేయలేదు. మొన్న లాస్ట్ సండే డిఎంఈ హెల్త్ సెక్రటరీ నైట్ 10 కూడా దే ఆర్ స్టేయింగ్ ఇన్ దేర్ ఆఫీసెస్ అండ్ మనకు చార్జ్ చేస్తారు, కాల్స్ ఎవ్రీథింగ్. దే రిలీజ్ ఏ ప్రెస్ నోట్ ఫ్రమ్ దేర్ డిపార్ట్మెంట్. ఒకవేళ స్టూడెంట్స్ స్ట్రైక్ వెళ్తే మనం ఎలా కంట్రోల్ చేయాలి ఓపీస్ని అని దే ఆర్ హ్యావింగ్ దేర్ ప్లాన్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ ప్లాన్స్. సో లాస్ట్ 2 డిస్కషన్స్ మండే అండ్ ట్యూస్డే. మండే మేము డిస్కషన్ చేసాము. ఇట్ స్టార్టెడ్ 2 o'clock and ended at 9 PM. 6 hours of the discussion. ఒక్క ఐఏఎస్ పొజిషన్కి ఒక 100 పేపర్స్ రెడీ చేసిన దే ఆర్ నాట్ అగ్రీ. దే ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 30%, దే ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 3%. మేము బార్గెన్ చేసుకుంటూ కౌంటర్ తీసుకుంటూ లాస్ట్ at 850 we stated that ఇస్తే ఒక 20% ఇవ్వండి ఫ్రమ్ 2026 and 2028. లేదా వీఆర్ నాట్ అండ్ బయటకు వచ్చిన స్ట్రైక్ చేస్తామని దే సెడ్ మీకు చేయాల్సి మీకు చేయండి, మేము చేస్తామన్నారు. వీ స్టార్ట్ డూయింగ్ స్ట్రైక్ and next day discussion. It started 4 PM, it ended at 10 o'clock.
ఆఫ్ జనరల్ సర్జరీ జీజీహెచ్ గుంటూరు ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. మా ముఖ్యమైన డిమాండ్స్ ఎంఎస్సీ పిహెచ్డి 15% మాత్రమే రిక్రూట్మెంట్ చేసుకోవాలని, అలాగే ఏజ్ పెంపు 62 నుంచి 65కి గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చింది. మేము ఆ ప్రపోజల్కి వ్యతిరేకం అండి. ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మినిమం 5 to 7 years పడుతుంది. అలాగే మా ముఖ్యమైన డిమాండ్ స్టైఫండ్ పెంపు. ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి స్టైఫండ్ చాలా తక్కువ వస్తుంది. మేము 30% హైక్ అడుగుతున్నాం మా స్టైఫండ్. లాస్ట్ స్టైఫండ్ హైక్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2024 అండి. మొన్న జనవరి 26 నుంచి స్టైఫండ్ పెంపు మళ్ళీ అవ్వాల్సింది. కానీ గత 8 నెలల నుంచి మేము ప్రభుత్వానికి మా రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నాము. ముఖ్య అధికారులు దాన్ని చూస్తూనే ఉన్నారు. కానీ మాకు ఎటువంటి రిటైర్ అష్యూరెన్స్ కానీ ఏమీ గ్యారంటీ కానీ ఫ్రమ్ గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమీ లేదండి. మేము 36 నుంచి 40 గంటలు పనిచేస్తున్నాము. అయినా గవర్నమెంట్ మమ్మల్ని ఇంకా చిన్న చూపుగానే చూస్తున్నారు. ఇది మా హక్కుగా భావిస్తూ మా స్టైఫండ్ పెంపు 30% జరగాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే మా డిమాండ్స్ని హెల్త్ మినిస్టర్ గారికి, సీఎం గారికి దృష్టిలోకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. తూర్పు నియోజకవర్గం గుంటూరు జిల్లా ఎమాన్యుయల్పేటలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎమాన్యుయల్పేట అభివృద్ధికి నోచుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ పేటను అభివృద్ధి చేసే దిశగా సీసీ రోడ్స్, డ్రైనేజీ అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి స్వాగతం. గత 20 సంవత్సరాల నుంచి ఇమాన్యుయల్ కాలనీ వాసులు ఆశిస్తున్న, కలలుగంటున్న మరి రోడ్లు గురించి మన ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి వాటిని మరి శాంక్షన్ చేయించి ఈరోజు ఈ శుభ సందర్భాన మనకి రోడ్లు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మన సోదర సమానులు అహ్మద్ నసీర్ గారికి మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఈ గవర్నమెంట్లో మరి ఇస్తున్న ఫలాలు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తారని ఆశిస్తూ మరి మా రోడ్ల గురించి ఇంత ఇదిగా పట్టించుకొని మరి శాంక్షన్ చేయించినందుకు వారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ యంచ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వంజలి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ డ్యాగరి సాయిలుతో పాటు గ్రామ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బోనాల వేడుకలతో యాంచా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
పలమనేరులో జైలు శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కడప సెంట్రల్ జైల్లో హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న సూర్య అనే ఖైదీ సోమవారం సాయంత్రం విధుల్లో ఉండగా తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఖైదీల పురావాసం సత్ప్రవర్తనను ప్రోత్సహించే ఉద్దేశంతో జైలు శాఖ అధికారులు 6 నెలల క్రితం పలమనేరులో పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం సత్ప్రవర్తన కలిగిన 4 ఖైదీలను ఎంపిక చేయగా వారిలో నాగలాపురానికి చెందిన జీవిత ఖైదీ సూరి కూడా ఉన్నాడు. ఓకే, నిన్న సాయంత్రం సుమారు 4-5 గంటల ప్రాంతంలో సూర్య అనే కన్విక్షన్ ప్రిజనరు మన పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. అతను నిన్న ఈవినింగ్ అబ్స్కాండ్ అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చారు. అతను నాగలాపురం పిఎస్లో మర్డర్ కేసులో కలాసి దగ్గర ఉన్న నాగలాపురం పిఎస్లో మర్డర్ కేసులో కన్విక్షన్ వచ్చింది. అతనికి 3 ఇయర్స్గా అతను జైల్లో ఉన్నాడు. సత్ప్రవర్తన మీద అతన్ని నుంచి ఆ పెట్రోల్ బంక్లో చేస్తుంటే నిన్న అబ్స్కాండ్ అయినాడని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సూర్య. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకాలు చేతబట్టి దేశభక్తి నినాదాలతో గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. కుప్పంలో తన తల్లిని అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ భరత్. కుప్పం పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్, ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గంలో ఇలాంటి సంస్కృతి చూడలేదు. తన తల్లిపై తీవ్ర స్థాయిలో టీడీపీ, బీజేపీకి చెందిన 2 వ్యక్తులు అసభ్యకరంగా మాట్లాడడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తన తల్లిని అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులు చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ భరత్. కుప్పంలో కంప్లీట్గా వచ్చి రాజకీయ పరంగా ఇక్కడ నివసిస్తూ దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈ 12 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ చూడనటువంటి వింత సంస్కృతి, ఎక్కడ చూడనటువంటి రాజకీయ పరిణామాలు నిన్న ఈ కార్యక్రమం ద్వారా, ఈ ఇన్సిడెంట్ ద్వారా నిన్న చూడడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా ఫాదర్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కుప్పంకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలామంది కుప్పంకి సంబంధించినటువంటి వారు, మా పూర్వీకులు కుప్పంలో ఉండేటటువంటి వారు, మాకు ఎక్కువగా బంధుత్వం లేకపోయినా కూడా చాలామంది మా ఫాదర్ని దగ్గర తీసుకుని ఆయనకు తగినటువంటి గౌరవం ఇచ్చారు. ఆయన కుప్పం వాసిగా చాలామంది భావించారు. నేను కుప్పంలో 2019 నుంచి ఉంటా ఉన్నాను. 2019 నుంచి కూడా నన్ను అందరూ ఫ్యామిలీ మెంబర్ లాగానే ట్రీట్ చేశారు. రాజకీయం ఎక్కడికి పోతా ఉంది అనేటటువంటి ఒక అనుమానం ఒకటి ఈరోజు మాకందరికి వస్తుంది. దమ్మాయిగూడలో శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థిపై దాడి. 3 మైనర్ నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. పాఠశాలలో తోటి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. వీళ్లంతా కామారెడ్డికి చెందిన వారిగా గుర్తింపు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిపై 2 రోజుల క్రితం దాడి చేసిన తోటి విద్యార్థులు. తోటి విద్యార్థి కుటుంబంపై అసభ్యంగా మాట్లాడడంతో అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. భౌతిక దాడి అంశాన్ని దాచిపెట్టే యత్నం చేసిన పాఠశాల యాజమాన్యం. మెట్లపై నుండి కింద పడ్డాడని తల్లిదండ్రులను నమ్మించిన యాజమాన్యం. తప్పనిసరిగా విద్యా సంస్థలకు చెందిన వారు సీసీ కెమెరాలు, వారి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని అన్నారు. సరే
తప్పనిసరిగా మీరు మీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ సమాచారాన్ని చేరవేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగస్వాములు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పు ఎవరిదనేది ఉండదండి. దీంట్లో కొట్టడం 100% తప్పు. అబ్బాయి పరంగా ఏమన్నా కంప్లైంట్ ఉంటే ఈ షుడ్ కంప్లైంట్ ప్రిన్సిపల్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గురించి ఇప్పుడు కామెంట్ చేసింది అనేటటువంటిది వాళ్ళ ఆరోపణ. వాళ్ళు చూపించేది ఎందుకు కొట్టిర్రు అంటే ఈ రీజన్ చెప్తున్నారు వాళ్ళు. అట్లా లేదు, ఇదే ఫ్యామిలీ మెంబర్ గురించి కామెంట్ చేసింది. వాళ్ళ సిస్టర్ అక్కడేం చదవట్లేదు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి సంబంధించి స్కూల్లోనే తోటి విద్యార్థులు విపరీతంగా అతన్ని కొట్టారనేటటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడం జరిగింది. దానికి సంబంధించి వారితో విచారణ చేసినప్పుడు వాళ్ళు కామారెడ్డి వాస్తవ్యులుగా తేలింది. ఆ విషయానికి సంబంధించి ఆ అబ్బాయి వల్ల పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా తెలిసిన అంశాల మేరకు అదే 10th క్లాస్ అదే హాస్టల్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థికి ఎవరైతే 9th క్లాస్ నుంచి కూడా పరిచయం ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళతోటి చిన్న స్వల్ప వివాదం ఉంది 9th క్లాస్లోనే. యాజ్ ఆఫ్ నౌ మనకున్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతని తోటి విద్యార్థి యొక్క ఫ్యామిలీ మెంబర్ గురించి ఏదో కామెంట్ చేసిండు ఒక సందర్భంలో అనేటటువంటిది అతను మనసులో పెట్టుకున్నాడు. ఆ మనసులో పెట్టుకొని దాని గురించి వేచి చూస్తూ రీసెంట్గా 7th రోజు నైట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ జరపుల సాయి కుమార్ మృతి తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్లోనే సాయి కుమార్ మృతి చెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారని ఆరోపిస్తూ ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి, వేధింపులు ఉండటమే సాయి కుమార్ మృతికి కారణమై ఉండొచ్చునని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి సెల్ ఫోన్ను తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. సాయి కుమార్ బిఎన్ రెడ్డి నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా విధుల్లో తీవ్రమైన పనిభారం ఉందని, వర్క్ ప్రెషర్తో ఇబ్బంది పడుతున్నానని తోటి రూమ్మేట్స్తో ఆయన చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. అయితే సాయి కుమార్ మృతికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సాయి కుమార్ మృతికి దారితీసిన పరిస్థితులు, విధుల్లో ఒత్తిడి ఉందన్న ఆరోపణలు, అలాగే ఘటనకు ముందు జరిగిన పరిణామాలపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. నువ్వు మనిషి అయితే పోనీ గాడి అయితే వెళ్ళిపో. లేదు నా ప్రాణమే పోయింది, నా ప్రాణమే పోయింది. ఒక పోయింది, ఒక ఫోన్ ఇస్తాను నువ్వు, ఒక ఫోన్ ఏది, నా ఫోన్ ఏది, మా బాబు ఫోన్ ఏది అంటున్నా, మా బాబు ఫోన్ ఏది, ఫస్ట్ ఫోన్ లేదు ఏమిస్తలేదు. మీరు 2:30 చూసాను చెప్తాను. క్యాండిడేట్ 12:30 చనిపోయినట్ట, వీళ్ళంట 2:30 అని రాపిస్తారంట లోపల. 2:30, 3:30
చెప్పండి లాకప్ వేసి దంచుతారు పెట్టులతో. ఇప్పుడు ఎవరికైనా కొట్టమని చెప్పండి, లాకప్ వేసి పెట్టు తీసుకొచ్చి కొడతారు. సార్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, మాకు ఫోన్ చేయండి సార్, రావాలి అంతే. చెప్పకుండా మీరు ఒక క్యాండిడేట్ లేకుండా ఒక క్యాండిడేట్ లేకుండా మీరు ఎట్లా పంపించారు బాడీని? ఎంత పోలీసులు ఏమవుతుంది సార్? మానవతంతో ఉందా మీ దగ్గర? మానవతం ఉందా? ఫోన్ చేసిర్రు ఏం చెప్పారు? చచ్చిపోయినా అని చెప్పారు. ఎందుకు చెప్పారు? అది కదా అలా మీరు చెప్పారు. మీరే చేసేది ఉండే అంటున్నా. ఫోన్ చేసి 10 నిమిషాలు మీరు మానవత్వం ఎందుకు లేదు మీ దగ్గర? చిత్తూరు నగరంలో ఘనంగా చిత్తూరమ్మ పూజలు. నగరంలోని పెద్ద హరిజనవాడలో వెలిసిన చిత్తూరమ్మ ఆషాఢమాసం పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ చైర్మన్ ధర్మకర్త ఆధ్వర్యంలో పలకీ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆడి నెలలో నిర్వహించే అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, అందులో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి వివిధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. చిత్తూరమ్మనాయన మహా చిత్తూరు పెద్ద హరిజనవాడలో ప్రాచీన కాలం నుండి కూడా తరతరాలుగా అమ్మవారి ఉత్సవం ఆడి నెల జరగాలి పెద్ద ఎత్తున. ఈసారి కూడా గ్రామం మొత్తం కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా కలిసి ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకొని నిన్న గరిక పూజ, ఈరోజు ఊరేగింపు, రేపు వసంతోత్సవం 3 రోజులుగా ఘనంగా జరుపుకున్నటువంటి మన పెద్ద ఎత్తున గ్రామస్తులందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, యూత్ దీన్ని ముఖ్యంగా యువకులే దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. దాని యొక్క ఉత్సవాల్లో మన చిత్తూరు ప్రజలంతా కూడా వాళ్ళ యొక్క మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ మన చిత్తూరు ప్రజలను మంచి వర్షం కురవాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. జై